హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చింతపండు పులిహోర. మనకి గుడిలో ప్రసాదంగా ఇస్తుంటారు కదా! పులిహోర చాలా బావుంటుంది. అలాంటి టేస్ట్ వచ్చేలాగా కమ్మటి పులిహోర రెసిపీ అయితే చూద్దాము. ఇంక ఈ పులిహోర చేయడానికైతే ముందుగా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. కాస్త వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇదొచ్చేసి మనకి ఒక 2 నిమ్మకాయల సైజంత చింతపండయితే తీసుకున్నానిక్కడ. కాస్త వేడి నీళ్లు పోస్తే గుజ్జనేది బాగా వస్తుంది. ఒక 15, 20 నిమిషాలు నానిన తర్వాత ఇలాగ చింతపండు రసం అయితే తీసి పెట్టుకోవాలి. చిక్కగా తీసుకోవాలి. ఇలా ఏదైనా జల్లెడ లాంటిదుండి తీసుకుంటే మనకి తొక్కలేమీ రాకుండా నీట్‌గా రసం వరకే వచ్చేస్తుంది. ఇంకొక పావు కప్పని నీళ్లు పోసైతే రసం తీశానిక్కడ. ఇదిగోండి చిక్కటి చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా వండి పెట్టుకోవాలి. కాస్త పొడి పొడిగా వండుకుంటే బావుంటుంది. ఇంకా ఉడికిన తర్వాత అన్నం అయితే చల్లార్చుకోవాలి. ఇదొచ్చేసి ఒక కప్పు అంటే ఒక పావు కేజీ బియ్యం అయితే ఉడికిచ్చి పెట్టానిక్కడ. ఇప్పుడు పులిహోర పేస్ట్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లంత పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడన్ని పల్లీలు, ఇవి 2 వేసి మంచిగా వేయించాలి. ఈ పులిహోరలో అయితే మనం 2 రకాల పోపులైతే పెడతామండి. ముందైతే పులుసు ఉడికించడానికి ఈ పోపు అన్నమాట. ఇప్పుడు ఈ పప్పులు మంచిగా వేగిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసం అయితే ఇందులో వెయ్యాలి. ఈ పల్లీలు, పచ్చిశనగపప్పు మనకి చింతపండుతో పాటు ఉడకడం వల్ల కాస్త పుల్ల పుల్లగా బావుంటాయి తింటున్నప్పుడు గింజ అనేది. ఇంకా ఈ చింతపండు రసం వేసి దీంట్లో ఒక పొంగలా వచ్చిన తర్వాత కరివేపాకు, ఒక గుప్పెడంత ఫ్రెష్ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా పచ్చిమిర్చినైతే ఇలా కట్ చేసి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మనం కారానికి సరిపోను నేనైతే ఒక 5, 6 వేశాను. బాగా ఘాటుగా ఉన్నాయి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు. ఉప్పు కూడా రుచి చూసి మనం వేసుకోవాలి. ప్రసాదంకి చేస్తుంటే మాత్రము అందాజుగా వేసుకోవాలి. తగ్గితే మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టేసి పావు టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. కొంచెం ఒక 30 సెకండ్స్ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలైతే తొందరగా వేగిపోతాయండి. ఇవి మాడకుండా చూసుకోవాలి. మెంతులు గానీ, ఆవాలు గానీ చేదొచ్చేస్తుంది. వెంటనే ఇంక మనం ఒక ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అని నువ్వులు కూడా తీసి వేయించాలి. నువ్వులనేది ఆప్షనల్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కావాలంటే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. ఇంకా నువ్వులు కూడా తొందరగా వేగిపోతాయి. నువ్వుల్ని కూడా ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. అదే వేడి గిన్నెలో ఉంచితే ఇంకా మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్వాంటిటీ కదా ఉప్పుతో మిక్సీ పట్టుకుంటే మనకి తొందరగా మెత్తగా పౌడర్ లాగా అయిపోతాయి. ఇప్పుడు చింతపండు పులుసు మరుగుతుంది కదా దీంట్లో ఒక 2 టీ స్పూన్లంతా ఈ పౌడర్ వేయాలి. కొంచెం మిగిలిపోయిందండి. మరీ ఎక్కువ వేసినా బాగోదు కదా! నేను సరిపోను ఒక 2 టీ స్పూన్లయితే వేశానిక్కడ. ఇప్పుడు పులుసు వేసేసి కలుపుకొని ఇంకొక 5, 6 నిమిషాలు మంచిగా ఉడికిస్తే చిక్కబడిపోతుంది. ఇది మరీ లూజ్‌గా ఉంచకూడదు. మరీ దగ్గరగా అయ్యేదాకా కూడా ఉడికించకూడదు. చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది. సో, పులిహోర అనేది మనకి గట్టిగా అనిపిస్తుంది. ఇలా కొంచెం థిక్‌గా అవ్వంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా చల్లారిపోయింది. ఈ అన్నంలో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ వేయాలి. నాకైతే మొత్తం వేశానండి. మిక్స్ చేసుకున్న మొత్తం అయితే పట్టింది. చూసి వేసుకోండి. కొన్నిసార్లు చింతపండు పుల్లగా ఉంటే ఎక్కువైపోతుంది. ఇంకా ఒకసారి ఇలా రఫ్‌గా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇంకొక పోపు కూడా వేస్తాం కదా! ఇప్పుడు పోపు గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి చిటపటమన్నాక మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు,
కొన్ని పల్లీలు. ఆల్రెడీ ఇందాక పులుసులో వేసి ఉడికిచ్చాం కదా! అందుకే కొద్దిగా వేశాను. 2, 3 ఎండుమిర్చి. ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు. ఇంక ఇవన్నీ చిటపటమన్నాక ఇంగువ వేయాలి. చిటికెడంత ఇంగువ. ఇంకా పోపంతా రెడీ అయిపోయింది. ఈ పోపుని కూడా పులిహోరలో వేసేయాలి. మనకి ఇంగువ, అలాగే ఈ పోపులన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి. ఇంకా బాగా మిక్స్ చేసేసుకుంటే రెడీ అండి చింతపండు పులిహోర. చాలా బావుంటుంది టేస్ట్. మనకి ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పండగలైనా ఊరికే తినాలనిపించినా చేసుకోవచ్చు.